కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వాలు ఉండడంతో అభివృద్ధి వందే భారత్ రైళ్ల పరుగులెత్తిస్తుంది. ప్రధానమంత్రి మోడీ తరచుగా ఈ మాటలు చెబుతుంటారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలుంటే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని. ఇప్పుడు ఆ మాటను ఆయన ఏపీ విషయంలో నిజం చేసి నిరూపిస్తున్నారు. అమరావతికి కొత్త రైల్వే లైను మంజూరై పనులు జరుగుతున్నాయి. మరోవైపు నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైను సిద్ధమైంది. గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గాన్ని డబ్లింగ్ చేస్తున్నారు. పనులు కూడా కొనసాగుతున్నాయి. భద్రాచలం, కొవ్వూరు రైల్వే మార్గం పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇది కాకుండా ఏపీ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ రూ. 5,000 కోట్లకు పైగా మరో కొత్త రైల్వే లైను రాబోతుంది. ఇన్ని ప్రాజెక్టులు మంజూరు చేసిన తర్వాత తమ కడుపు నిండిపోతుందని ఏపీ ప్రజలు అంటున్నారు. 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు లేక, కంపెనీలు రాక నిస్సారమైన రాష్ట్రం వృద్ధి పథంలో పరుగులు తీస్తుందంటున్నారు. 2014-19 మధ్యకాలంలో మాత్రం నామమాత్రపు ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చి చేతులు దులుపుకుంది. అందుకు కారణం ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపం. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు బలంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండడం అంతే తేడా. ఏదైనా అంతా రాజకీయాన్ని బట్టి అభివృద్ధి జరుగుతుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైను నిర్మాణ పనులకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైనట్లు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ విషయం గురించి వివరించారు. నర్సాపురం, కోటిపల్లి రైల్వే మార్గం ఆలస్యం అవడానికి భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదని, లేదంటే అప్పుడే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేదన్నారు. ప్రస్తుతం నర్సాపురం, మచిలీపట్నం రైల్వే లైన్ల వల్ల కోస్తా తీరం వెంబడి రైళ్లు పరుగులు తీయబోతున్నాయి.